హలో అండి అందరికీ. చేపల పచ్చడి తయారు చేయే విధానము. ముందుగా నేను ఇక్కడ కేజీ చేపలు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక బట్ట పైన హాఫ్ అన్ అవర్ పాటు ఆరబెట్టాను. తడి లేకుండా చూసుకోండి. స్టవ్ పైన కళాయి పెట్టి ఒక అర కేజీ వరకు నాకు ఆయిల్ పట్టిందండి. కేజీ చేపలకి ఆయిల్ వేడి కాగానే కొన్ని ముక్కలు యాడ్ చేసుకుందాము. కాస్తంత సాల్ట్ యాడ్ చేయండి ముక్కలు వేగేటప్పుడే. ఉప్పు వేయటం వల్ల ఏంటంటే ముక్కలు ఇరిగిపోకుండా ఉంటాయి. నెమ్మదిగా తిప్పుకోండి 5 నిమిషాలకు ఒకసారి. ఇదిగో నేను చూపిస్తున్న ఈ కలర్ వచ్చేంత వరకు అన్ని ముక్కలు వేయించుకొని పక్కగా పెట్టుకుందాము. నాకైతే 2 వాయిల్కి వచ్చిందండి కేజీ ముక్కలు. ఈ విధంగా వేయించుకొని పక్కగా పెట్టుకున్నాను. పక్కన మనం కళాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ వరకు మెంతులు, 1 స్పూన్ వరకు జీలకర్ర, 1 స్పూన్ వరకు ధనియాలు, 1 స్పూన్ వరకు ఆవాలు, ఇవి వేయించుకుందాము 4. కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకొని మిక్సీలో వేసుకొని పౌడర్ వేసుకొని పక్కకు పెట్టుకుందాం. మిగిలిపోయిన ఆయిల్ ఉంది కదా, నాకైతే అర కేజీ ఆయిల్ పట్టిందని చెప్పాను కదా, ఆయిలే సరిపోయింది. మీకు సరిపోదు అనుకుంటే కాస్తంత ఆయిల్ యాడ్ చేసుకోండి, అది మీ ఇష్టము. మిగిలిపోయిన ఆయిల్లో 3 స్పూన్ల వరకు అల్లం పేస్టు, 3 స్పూన్ల వరకు కారం, 1 స్పూన్ వరకు ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, 3 ఎండుమిర్చి, కచ్చా పచ్చా దంచుకున్న ఎల్లిపాయలు, తగినంత సాల్ట్. గుర్తుంచుకోండి ముక్కలు వేగేటప్పుడే సాల్ట్ యాడ్ చేసాము. కొంచెం సాల్ట్ తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ కావద్దు, చూసి వేసుకోండి. ఇందాక మనం మెంతి పొడి చేసుకున్నాం కదా, ఆవాల పొడి, చేపల కూరలోకైనా ఫ్రైలోకైనా కాస్తంత మెంతులు దంచేయడం వల్ల టేస్ట్ అనేది రుచి అనేది పెరుగుతుందండి ఎప్పుడైనా. పచ్చివాసన పోయేంత వరకు తిప్పుకుందామండి. పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 మినిట్స్ చాలండి. తర్వాత మనం వేయించుకున్న ముక్కలు ఆయిల్లో యాడ్ చేద్దాము. ఇవి మొత్తం ఒకసారి కలయి పెట్టుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. స్టవ్ కట్టేయటం అండి. ఎంతో రుచిగా కమ్మనైన చేపల పచ్చడి. ఈ పచ్చడి అనేది 3-4 నెలల పాటు కూడా నిల్వ ఉంచుకోవచ్చు అండి.